రైట్. ఏదైతే బీఆర్ఎస్‌వి సంబంధించి నాయకులతో కేటీఆర్ సమీక్ష నిర్వహిస్తున్నారు. అలా ఒక క్షేత్రస్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం తెలంగాణ భవన్లో. మనతో పాటు బీఆర్ఎస్‌వికి సంబంధించిన పార్టీ నుంచి ఒక నాయకురాలు ఉన్నారు. ఏదైతే విద్యార్థి సంఘం తరపు నుంచి ఉన్నారు. మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం అసలు 10 ఏళ్ల పాలనకి 10 నెలల పాలనకి ఏ విధంగా తేడా ఉంది, ముందు బీఆర్ఎస్‌పీ తరపు నుంచి ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సంబంధించి పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక ఎక్కడెక్కడ వైఫల్యాలు చెందినాయి, దాన్ని బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎటువంటి పోరాటాలు చేయబోతున్నారో ఒకసారి తెలుసుకుందాం. మేడం మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అండ్ అలాగే ముందు బీఆర్ఎస్పీ తరపున ఏ విధంగా క్వశ్చన్ చేయనున్నారు గవర్నమెంట్? మరి మేము ఈరోజు రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం. గత ప్రభుత్వం గురించి మీరు మమ్మల్ని అడిగారు కదా. గత ప్రభుత్వంలో మరి కేసీఆర్ గారి పాలనలో ఎంతో చక్కగా విద్యార్థులకు నోటిఫికేషన్లు, మరి కానిస్టేబుల్ ఉద్యోగాలు కానీ, మరి ఎలాంటి ఉద్యోగాలు కానీ యువతకు ఒక జీవితము ఒక పథకాన్ని ఇచ్చి వాళ్ళని ఆ విధంగా ముందుకు నడిపించుకొని వెళ్ళాడు మరి మన కేసీఆర్ గారు. మరి ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గురుకుల పాఠశాలల్లో కానీ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో కానీ పిల్లలకు వేడివేడి టిఫిన్లు, వేడివేడి ఇడ్లీలు, రాగి జావలు, మరి ఫిల్టర్ వాటర్స్ ఎన్నో వాళ్ళు సప్లై చేశారు, ఎన్నో వాళ్ళు అందించగలిగారు. మంచి ఉన్నతమైన విద్యని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించగలిగింది. చక్కని నోటిఫికేషన్లు ఇచ్చి వారి జీవితాల్లో ఒక వెలుగుని నింపడం జరిగింది. అయితే ఈ ప్రభుత్వంలో మనం చూసుకున్నట్టయితే ఈ దొంగ మాటల ఒట్టి మాటల బట్టబాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో మనం చూసుకున్నట్టయితే మరి ఆయన ఈ విద్యార్థి సంఘాలకు ఏం చేసిండండి, ఈ విద్యార్థులకు ఏం చేసిండు, ఏం ఎలుగబెట్టిండు ఈ 10 నెలల పాలనలో ఆయన ఏం చేసిండు? ఆయనకు మేము కుర్చీ ఇచ్చినాము, కుర్చీ మీద కుక్కను కూర్చోబెట్టినట్టు ఆయనను మేము కూర్చోబెట్టినాము. ఆయన గర్వంతో ఊగిపోతుండు కానీ నేను ఒక మకుటం లేని మహారాజుని అన్నట్టుగా ఆయన ఉండు కానీ మరి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయనకు అధికారం ఉంది కానీ ఒక సామాన్యునికి ఇచ్చిన ఇజ్జత్ కూడా జనాలు ఈరోజు ఆయనకి ఇచ్చే స్టేజ్లో జనాలు లేరు. జనాలకు అర్థమైపోయింది, ఒక పిచ్చోని చేతిలో మేము రాయి పెట్టినాం ఆడు కొడతా ఉండు అని జనాలకు అర్థమైపోయింది. జనాలు ఏమి వెర్రి వాళ్ళు కాదు కదా, ఏదో ఒక రోజు వాళ్ళకి ప్రతిదీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. మొన్న ఓట్లు వేసిన వాళ్ళు ఈరోజు వాళ్ళకి తెలియదా మా పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయో రాలేదో? మరి ఊరూరు పోయి ఊరూరు తిరిగి ఎన్నికలలో కొడంగల్ కానీ అక్కడిక్కడ పోయి రేవంత్ రెడ్డి లాస్ట్ టైం ఎన్నికలలో ప్రచురపరచుకుంటే ఏమని, మేము ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాం, మేము ఇంటికి ఇచ్చేస్తాం, 200 యూనిట్ల కరెంటుని ఇస్తాం, ఒంటరి మహిళలకు 2500 ఇస్తాం, మరి ఆసరా పెన్షన్లు ఇస్తాం, అది ఇస్తాం ఇది ఇస్తాం. గవర్నర్ వదిలిపెట్టు రేవంత్ రెడ్డి. మనం మేము బతుకమ్మ అన్నాము, ఒక్క మహిళ కన్నా నువ్వు చీర కాదు, జాకెట్ ముక్క కాదు, ఖర్చు గుడ్డిచ్చినావా అని అడుగుతా ఉన్నా. ఏ మొహం పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి పాలన చేస్తూ ఉన్నావు? ప్రతి మహిళను కించపరుస్తూ ఉన్నారు మీ ప్రభుత్వం వాళ్ళు, ప్రతి మహిళను ముందుకు లాగుతూ ఉన్నారు. ఏ మొహం పెట్టుకొని నువ్వు బతుకమ్మని నువ్వు ఎంకరేజ్ చేస్తావు? ఈరోజు మేము కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణ ఒక విద్యార్థి సైన్యముగా మేము ముందుకు పోయినాం. ఆ రోజు మరి ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈ తెలంగాణ అని తెలియజేస్తా ఉన్నా. మరి రేవంత్ రెడ్డికి నేను సవాలు విసురుతా ఉన్నా, నువ్వు ఆ రోజు ఒట్టి మాటలు చెప్పుకొని, ఆ రోజు అబద్ధాలు చెప్పుకొని, ఆ రోజు ప్రజలను మభ్యపెట్టి వాళ్ళని మోసం చేసి నువ్వు ఓట్లు సంపాదించుకొని పైసలు పంచుకొని ఈరోజు గెలిచి నువ్వు అధికారాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు. నువ్వు 6 పథకాలు కనుక నువ్వు అమలు చేయకపోతే, నువ్వు అన్నావు చూడు ఆ రోజు మీ ప్యాంట్లలో నేను తొండలు ఇడుస్తాను, నువ్వు ఇడుచుడు కాదు నీకు మేము ఇడుస్తాం, ఇడిచే రోజులు వచ్చినాయి. నువ్వు 6 పథకాలు కనుక జనాలకు అమలు చేయకపోతే, నువ్వు విద్యార్థులకు నోటిఫికేషన్లు ఇవ్వకపోతే, పిల్లలకు బ్రేక్ఫాస్ట్ పెట్టకపోతే, పిల్లలకు రెస్ట్ రూమ్స్ నువ్వు సరిగ్గా క్లీన్ చేపించకపోతే నీ ప్యాంట్లో మేము తొండలు ఇడిచే రోజులు వస్తూ ఉన్నాయి. మేము ఇడుస్తామని నేను సవాల్ చేస్తా ఉన్నా. నువ్వు అబద్ధాలు చెప్పుకొని బతుకుడు తప్ప నీ జీవితంలో ఇంకోటి ఏమీ లేదని నేను అడుగుతా ఉన్నా. నీకు చేతనైతే ప్రతి ఇంటికి హైడ్రా ఆపై, కూల్చివేతలు ఆపై, ప్రతిదీ ఆపై, నువ్వు ఏదైతే 6 పథకాలు నువ్వు జనాల ముందుకు తీసుకొచ్చినావో అవి కనుక నువ్వు నెరవేర్చలేకపోతే ఇక మేము జనాలంతా కలిసి నీకు చిప్పకూడు పథకం అనే పథకాన్ని నేను మీకు బిరుదుగా ఇవ్వబోతా ఉన్నాం.